అందరికీ నమస్కారం అండి. మాఘమాసానికి ఎంతో ప్రత్యేకత ఉంది. మాఘమాసంలో నదీ స్నానం చేసినట్లయితే సకల పాపాలు తొలగిపోతాయని చెప్తుంటారు. మాఘస్నానం చేసి మాఘపురాణం విన్నట్లయితే జన్మ జన్మలలో చేసిన పాపాలన్నీ కూడా పటాపంచలవుతాయి. మాఘమాసంలో విష్ణువును పూజించి చక్రవర్తిగా మారిన ఒక శునకం కథ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాము. పరమశివుడు పార్వతితో ఒకసారి ఇలా చెప్తాడు. మాఘమాసములో శుద్ధ దశమి రోజు శ్రీహరిని పూజించిన వారు చక్రవర్తి అవుతారు. ఆ పూజా విధానం చెప్తాను వినమని ఇలా చెప్పాడు. మాఘశుద్ధ దశమి రోజు సూర్యోదయంతోనే నదీ స్నానం చేసి నదీ తీరంలో కానీ లేదా ఇంట్లో కానీ ఒక మంటపాన్ని ఏర్పాటు చేసి ఆ మంటపాన్ని గోపేడతో అలంకరించి అష్టదళ పద్మం ముగ్గు వేసి దానిపైన కలశం ఉంచి కలశం మధ్యలో లక్ష్మీనారాయణ ప్రతిమను ప్రతిష్ఠించాలి. పీఠం మధ్యలో సాలగ్రామాన్ని ఉంచి తులసీ దళాలతో రకరకాల పుష్పాలతో లక్ష్మీనారాయణుడిని పూజించాలి. పూజానంతరము పాయసము భక్షభోజ్యాలను నివేదించాలి. బ్రాహ్మణులకు బియ్యము బెల్లము ఉప్పు దానం ఇవ్వాలి. పూజ పూర్తయిన తర్వాత పూజ చేసుకున్న అక్షింతలను శిరస్సున ధరించి భక్తితో మాఘపురాణాన్ని శ్రవణం చేయాలి. ఇలా చేసిన వారికి జన్మాంతర పాపాలు నశిస్తాయి. ఈ వ్రతం చేస్తున్న వారికి ధన సహాయం చేసిన వారికి కూడా ఉత్తమ గతులు కలుగుతాయి. పూర్వము ఈ వ్రతం చూస్తుండగా చూసి ఒక కుక్క చక్రవర్తిగా ఎలా మారిందో ఇప్పుడు చెప్తాను విను అంటూ శివుడు పార్వతికి ఈ కథను చెప్పసాగాడు. పూర్వము గౌతముడను మహర్షి తన శిష్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తూ కృష్ణావేణి కృష్ణవేణి నదీ తీరానికి చేరుకున్నాడు. మాఘమాసం కావటం చేత గౌతముడు కృష్ణానదీ తీరంలో ఆశ్రమం ఏర్పరచుకొని ప్రతిరోజు కృష్ణానదిలో మాఘస్నానం చేస్తూ నది ఒడ్డునే లక్ష్మీనారాయణలను పూజిస్తూ మాఘపురాణాన్ని అందరికీ చెప్తూ ఉండేవాడు. ఒకరోజు మాఘశుద్ధ దశమి గౌతముడు ప్రతిరోజులాగానే మాఘస్నానం చేసి నది ఒడ్డున ఉన్న అశ్వత్థ వృక్షం కింద మంటపాన్ని ఏర్పరిచి ఫలపుష్పాలతో మంటపాన్ని అలంకరించి శ్రీహరిని పూజించి మాఘపురాణ ప్రవచనం చెప్తున్నాడు. ఆ సమయంలో ఒక కుక్క అక్కడికి వచ్చి కూర్చుంది. పూజా ప్రదేశంలో ప్రవేశించే అర్హత కుక్కకు లేదు. అందువలన గౌతమముని శిష్యులు కుక్కని అదిలించగా ఆ కుక్క అశ్వత్థ వృక్షానికి ప్రదక్షిణ చేసి తిరిగి అదే స్థానంలో కూర్చుంది. శిష్యులు మళ్ళీ అదిలించగా తిరిగి అలాగే చేసింది. ఈ విధంగా కుక్క 3 ప్రదక్షిణాలు పూర్తి చేసింది. మాఘశుద్ధ దశమి ఆదివారం రోజు అశ్వత్థ వృక్షానికి లక్ష్మీనారాయణునికి ముమ్మారు ప్రదక్షిణ చేసిన పుణ్యఫలితం చేత కుక్క తన దేహాన్ని విడిచి సకల ఆభరణ భూషితుడైన చక్రవర్తిగా మారాడు. ఆ చక్రవర్తి గౌతమునికి నమస్కరించి నిలబడగా గౌతముడు అది చూసి ఆశ్చర్యంతో నువ్వెవరు, గంధర్వుడివా చక్రవర్తివా, నీ పూర్వజన్మ వృత్తాంతమేంటి అని ప్రశ్నిస్తాడు. అప్పుడా చక్రవర్తి గౌతమమునికి నమస్కరించి ఇలా చెప్పసాగాడు. నేను వంగదేశపు రాజుని. నా పేరు వేగరథుడు. చంద్రవంశంలో పుట్టిన నేను ప్రజలను కన్నబిడ్డలలాగా ఆదరిస్తూ ఎన్నో దాన ధర్మాలు చేశాను. చెరువులు బావులు తవ్వించాను. మహర్షులకు యజ్ఞయాగాదులు చేసుకోవటానికి అవసరమైన ద్రవ్యాన్ని సమకూర్చాను. ఎన్నో గుళ్లను నిర్మించాను. ఇన్ని చేసినా నాకు సద్గతి కలగలేదు. అందుకు కారణం ఏమిటంటే ఒకరోజు నా వద్దకు పైంగలుడు అనే ముని వచ్చి తాను చేస్తున్న యజ్ఞానికి కావలసిన డబ్బు కోరాడు. నేను ఆ మునిని యథాశక్తిగా సత్కరించాను. అప్పుడు ఆ ముని నాతో, రాజా, నీకొక రహస్యం చెబుతున్నాను. మాఘమాసంలో సూర్యోదయం వేళ నదీ స్నానం చేసి మాఘవ్రతాన్ని ఆచరించి మాఘపురాణ శ్రవణం చేసినట్లయితే అశ్వమేధ యాగం చేసిన ఫలితం వస్తుంది, విష్ణు సాయుధ్యం కలుగుతుంది అని చెప్పాడు. కర్మవశాత్తు నేను ముని మాటలు ధిక్కరించాను. ఆ మునితో నేను చలిబాధలకు తట్టుకోలేనని, చలికి మరణిస్తానని, మరణించిన తర్వాత ఇక నేనే ధర్మాలు ఆచరించలేనని చెప్పి మాఘస్నానం చేయటానికి ఒప్పుకోలేదు. ఆ మహర్షి నాకు నచ్చజెప్పటానికి ప్రయత్నించినా నేను వినిపించుకోలేదు. ఆ పాప ఫలంగా తరువాత 100 జన్మలు గాడిదగా పుట్టాను. తరువాత 4 సార్లు కుక్కగా పుట్టాను. ఇప్పుడు నాకు ఈ చక్రవర్తి రూపం ఎలా వచ్చిందో అర్థం కావటం లేదు. నా సందేహాన్ని మీరే తీర్చండి అని గౌతమ మహర్షిని కోరాడు. రాజు మాటలు విన్న గౌతముడు, ఈరోజు మాఘశుద్ధ దశమి, పరమ పవిత్రమైన రోజు.
కృష్ణానదీ తీరంలో జరుగుతున్న మాఘవ్రతాన్ని కళ్ళారా చూశావు. నా శిష్యులు అదిలించటంతో మూడుసార్లు అశ్వత్థ వృక్షానికి లక్ష్మీనారాయణునికి ప్రదక్షిణాలు చేశావు. మాఘపురాణం విన్నావు. దీనితో నీ పాపము పోయి చక్రవర్తి రూపం తిరిగి వచ్చింది. ఇప్పుడైనా కృష్ణానదిలో మాఘస్నానం చేసి తరించు అని చెప్పగా ఆ రాజు నదిలో మాఘస్నానం చేసి తరించాడు. ఈ కథ గనక విన్నవారికి సకల పాపాలు తొలగిపోతాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్